ఏంటి ఇప్పుడు సూపర్ 6కి ఈ బడ్జెట్కి ఎలకేట్ చేస్తారని మీరు నమ్ముతున్నారా? అవుతాయా? అవ్వకపోతే వాళ్ళకే కత్తిమీస్తాం కదా సార్. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ అన్నది బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎలకేషన్స్ మీకు క్లియర్గా లేవనుకోండి, నీకు 15,000 నీకు 15,000 లేకపోయినా, లేదంటే ఫీజు రీఎంబర్స్మెంట్స్ మీద కేటగిరికల్ ఫిగర్స్ లేకపోయినా, దీస్ ఆర్ ఆల్ క్రియేట్స్ లాట్ ఆఫ్ రక్కస్. ఓకే. సో ఆబ్వియస్లీ మొన్న చెప్పి తప్పించుకున్నట్టు కాదు కదా ప్రతిదీ. ఇది యాక్యురేట్ ఫిగర్స్ టు యాక్యురేట్ ఫిగర్స్ ఉంటాయి. గత బడ్జెట్ ఎలకేషన్స్ ఏమున్నాయి, ఈ బడ్జెట్ ఎలకేషన్స్ ఉన్నాయి, కంపారిజన్స్ ఉంటాయి. ఎవరు మాట్లాడకుండా ఉండరు కదా. ఆయనేమో బయట నుండి మనం కొట్లాడదాం, బయట నుంచి పోరాడదాము అని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా అసెంబ్లీకి వస్తే అసెంబ్లీలో మాట్లాడితే ఎక్కువ గలం విప్పొచ్చు అనేటువంటి ఒక అంశం అయితే కాదని నాకు తెలియక అడుగుతాయి. ఎలా గలం వినిపిస్తారు? మీరు అపోజిషన్ స్టేటస్ ఇస్తే మీకు వాయిస్ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన సమయానికి జీటుగా ఇస్తారు. సమాధానం ప్రశ్న టు ప్రశ్న ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. లేదంటే వాయిదా వేస్తారు, నెక్స్ట్ డే వచ్చి సమాధానం చెప్తారు. అవి బుక్స్ ఆఫ్ రికార్డ్స్లో ఉంటాయి. అపోజిషనే లేనప్పుడు ఈ 11 మంది నియోజకవర్గ సమస్యలే మాడగలుగుతారు. ఓకే. రాష్ట్ర సమస్యలు నేను మాడతానంటే వెసులుబాటు లేదు. మీకు అర్థమవుతుందా? సో వాట్ ఫర్ ఈస్ ఫైటింగ్ అన్న దగ్గర ఆడ్ మ్యాన్ కింద ఆయన కన్సిడర్ చేయమంటున్నాడు. ఏది మీరు 164 స్థానాలతో సురక్షితంగా ఉన్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాడుతూ ఉంటే నాకన్నా ఎక్కువ వస్తాయి అంటే మీరు అపోజిషన్లో ఉండండి సార్. ప్రశ్నించే గెలవని పార్టీ పెట్టారు కదా, అపోజిషన్లో ఉండండి, తప్పే ఉంది. ఓకే. సో అడగండి మెడికల్ కాలేజీలకి ఎందుకు సార్ మనం సీట్లు 700 సీట్లు వదులుకున్నాం అడగండి, బాధపడం. ఒక గలం వినబడుతుందని. సుగాల ప్రీతికి సిబిఐలు చేతులు ఎత్తేస్తే ఎందుకైతే సారని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మళ్ళీ సిట్ వేయించో 14-19 మధ్యలో జరిగిన ఉగాంతాన్ని, సుగాలి ప్రీతి తర్వాత జరిగిన ముచ్చుమర్రి ఘటనలో, తర్వాత తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశం కూడా బుర్రగదలు కొట్టి అమ్మాయిని చంపేసినవి, ఇవన్నీ మాట్లాడితే రాష్ట్ర సమస్యలని మాట్లాడతారని. మిర్చియాటికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రతిస్పందనకే మీరే కదా చెల్లించి ఎవరికి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి ఉత్తరం రాశారు. గత 4 సంవత్సరాల్లో మిర్చి రేట్లు అగ్రిగేట్ 20,000 మెన్షన్ చేసింది, 26,000 తక్కువ పలికిందని మీ ఉత్తరంలోనే ఉన్నాయి కదండి. సో అపోజిషన్గా బయట ఉండే ఆయన మూమెంటంకే మీలో ప్రతిస్పందనలు ఉన్నప్పుడు లోపల ఉంటే ఖచ్చితంగా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. అవి కాంట్రడిక్షన్స్ చేసుకుని మీరు ముందుకెళ్ళాలి. అంతేకాని వ్యక్తిగత అన్నాళ్ళు వాళ్ళు చేశారు కాబట్టి మేము చేస్తామని భయం, వాళ్ళకి క్రియేట్ చేస్తున్నాం. భయం అంటే ఏంటి? ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. వాళ్ళకి తెల్లారితే ఎగ్జామ్ ఉందో లేదో అని పాపం పెళ్లి చేసుకున్న తలంబరాలు కూడా తీసుకోకుండా వచ్చింది ఆ వేరే తెల్లి. అలాంటివి చూసిన తర్వాత వీళ్ళకి గ్యారంటీ లేదు ఏం పని చేస్తున్నాం, ఏం చేయట్లేదు అన్నది. సంబంధం లేకపోతే లోకేష్ గారు దుబాయ్ వెళ్ళి చిరంజీవి గారితో మంత్రాల్లో ట్వీట్ కూడా పెడతారు. అక్కడ మ్యాచ్ చూడటానికి వెళ్ళారు. మ్యాచ్ ఎందుకు చూడడానికి వచ్చి ఇక్కడ మ్యాచ్లో ఏమైనా మనం ఏమైనా తెరబడిపోయి ఉన్నాం ఇక్కడ. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు మన క్యాబినెట్ మీటింగ్కి అటెండ్ అవ్వలేదు. ఇవాళ బడ్జెట్కి వచ్చారా? వచ్చారు కదా. దుబాయ్ పక్కనే కాబట్టి టక్కన వెళ్ళి టక్కన వచ్చేస్తారన్నమాట. మరి చిరంజీవి గారికి ఎప్పుడు లేని ఆట మీద అంత శ్రద్ధ ఎందుకు వచ్చింది? మరి ఈ మధ్యన విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు కదా. కాదండి మీరు ఏమైనా గమనించండి. ఆయన క్లియర్ గా చెప్పాడు కదా. ఏమని ఏ సమాచారం ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్న అడ్రస్ చేశాడు. సినిమా పొగటి సినిమా ఫంక్షన్లో మాట వేపితే అదేమైనా అథెంటికేషనా? మంచి క్లియర్గా చెప్పాడు, నేను రాను, నాకు వచ్చే అవకాశం కూడా నాకు ఇష్టం, చాలా సార్లు నన్ను ప్రెజర్ పెట్టినా కూడా నాకు రావాలని లేదు అన్నాడు కదా. ఇప్పుడు అరటిపండు ఒలిచి పెడితే ఎవరు తినరండి. ఓకే. సో ఆ సీటు కోసం ఇప్పుడు ఇవన్నీ చర్చలు జరుగుతాయి. మరి లేకపోతే ఇప్పుడు రాత్రి పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారును లోకేష్ గారు ఎప్పుడు ప్రతిసారి పాకిస్తాన్ మ్యాచ్ అయినప్పుడు వెళ్ళిపోయారని ఉదంతా లేవు చెప్పమనండి. లేదు సార్, అది ఏదో ఏది మీరు నాకు చెప్తారు సార్. నేను చూస్తున్నా, రాజకీయాలు చూస్తున్నా. జరిగింది ఇప్పుడు ఉదాహరణగా ఎవరో అమీర్ ఖాన్ ఉన్నాడు, ఆ పాత టీ షర్ట్ వేసుకునే సెమీఫైనల్ రోజు ఏ బట్టలు వేసుకున్నా, ఫైనల్ కూడా అదే బట్టలు వేసుకుని వెళ్ళినంత చరిత్ర ఉంటే మనం మాట్లాడాలి. లేదా రాహుల్ గాంధీ ప్రతిసారి క్రికెట్ మ్యాచ్కి ప్రియాంక గాంధీ వెళ్తారు. ఇలాంటి లెగసీ ఉంది కాబట్టి వీళ్ళు వెళ్తున్నారంటే చెప్పొచ్చు. ఏరే సో ఇది రాజకీయ కోణంలోనే మరి లేకుండా ఏంటి సార్ వీళ్ళు సడన్ గా ఎక్కడ చర్చలు చేయడానికి లేక దుబాయ్ వెళ్ళి క్రికెట్ స్టేడియంలో కూర్చొని చర్చలు జరిపించుకుంటున్నారా? మరి లేకపోతే ఇంకే కారణాలు ఉంటాయి సార్. ఏమో మీరు చెప్పేదంతా చాలా కాంట్రడిక్షన్ గా కనిపిస్తాం. కాంట్రడిక్షన్ ఏముంది? మీరు ఇప్పుడు మీరు ఈ రోజు దాకా చిరంజీవి గారు ప్రతి క్రికెట్ మ్యాచ్కి వెళ్ళి చూసే మనస్తత్వం, లేదా లోకేష్ గారు ప్రతి మ్యాచ్కి వెళ్తారు అని మీరు ఏమన్నా నాకు చెప్పండి. అప్పుడు అయ్యో నేను తప్పు మాడాను రా బాబు లెంపలేసుకుంటాను. ఏంటి సార్ పొలిటికల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఎప్పటికి క్యాండిడేట్ని అనౌన్స్ చేయడానికి బిక్కులు ఆడుతున్నారు. ఎవరు క్యాండిడేట్ అనౌన్స్ చేయాలన్నా ఆ తెలుగుదేశం చుట్టూ తిరుగుతుంది. మీరు గమనించుకోండి కావాలంటే. 134 స్ట్రెంత్ ఉన్నారు సార్, వాళ్ళే సపోర్ట్ చేస్తేనే అవుతారు ఎవరన్నా. మరి ఈ లాజిక్ కూడా మర్చిపోతే